మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏ లోపాలు లేనప్పటికీ ఉద్యోగ నిమిత్తం మంచి శుభవార్తను వినటానికి మరింత సమయం పడుతున్నట్టుగా గ్రహించి నిరాశపడతారు. నూతన ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రీడా రంగంలో ఉన్న వారికి అనారోగ్య సమస్యల వలన అనుకున్న సమయానికి అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు. కాస్తంత బాధాకరమైన అంశాలు ఏర్పడవచ్చు. ముందస్తు జాగ్రత్త చర్యలు, మంచి ప్లానింగ్ ఉండగలిగితే తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా ఉంది, మనకి అనుకూలంగా లేరు అంటే మనకి పనులు జరగవు. అంటే ఏదో 15వ తారీఖున పని చేయాలని నన్ను అనుకుంటారు, 15 దాటుతుంది, 20 దాటుతుంది, 20, 30, మళ్ళీ వచ్చే నెల 15 వచ్చినా కూడా ఆ పని అలానే ఉంటుంది. ఇలా ఉన్న వాటికి మనం ముందుగానే వేరే వాళ్ళ సహాయం తీసుకొని 5వ తారీఖే అప్లికేషన్ పెడితే 15కి నెరవేరుతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. జాతకంలో ఒక గ్రహస్థితి బాగాలేదు, గోచార రీత్యా ఏదో బాగాలేదు, కానీ మిగతా ఏదో గ్రహం అయితే బాగుంటుంది కదా, ఆ బాగున్న గ్రహాన్ని మనం ఎలా మన మేలుకు ఉపయోగించుకోవాలి అన్నది తెలియాలి మనకి. అది తెలుసుకుంటే తద్వారా మనం ఎలా వచ్చే కష్టాన్ని దాటగలుగుతాం అన్నది తెలుస్తుంది. ఎప్పుడైనా అన్ని తెలుసుకొని మనం వ్యవహరించగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మూర్ఖత్వంతో, మొండితనంతో ఏదో చేశామంటే చేశామన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం ఎప్పుడు ఎదురు దెబ్బలే తగులుతాయి. ఇది గ్రహించి మెలగండి. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ కాదు. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి తీవ్ర ఆలోచనలకు మాత్రం వెళ్ళవద్దు. వృధా ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఎప్పటి నుండో దాచుకున్నటువంటి ధనాన్ని ఇప్పుడు మీరు మంచి ఖర్చులకు ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రేమికులతో పరిచయాలు, ఆత్మీయులతో పరిచయాలు మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. తద్వారా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఎంత కష్టమైనా కూడాను స్వామివారి పాదాలు పట్టుకుంటే ఆ కష్టాన్ని ఛేదించగలిగే ధైర్యాన్ని పొందగలుగుతారు. ఏదైనా కానీ మనం చేయగలుగుతాము, చేద్దాం అన్న ఒక ఓర్పు, సహనం అనేది ఏర్పడుతుంది. ఇది గ్రహించి మెలగండి. స్వామివారి స్తోత్రపారాయణ ప్రతిరోజు చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.